హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే జిల్లేడికాయలు అందరికీ ఇష్టమే కదండీ! వాటిని నేనివాళ తీయ గుమ్మడికాయతో చేశాను. చాలా బాగా వచ్చాయి. అది మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. మరి ఒక్కసారి రెసిపీ చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల బియ్యం రవ్వ తీసుకోవాలి. ఈ బియ్యం రవ్వని ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. బయట తెచ్చిన వరి నూకనైనా మనం వాడుకోవచ్చు. పర్వాలేదు. ఆ 2 గ్లాసుల బియ్యం రవ్వకి 1కి 2 చొప్పున 4 గ్లాసుల నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. ఆ ఎసరులోనే కొంచెం సాల్టు, కొంచెం నూనె, చిటికెడు పసుపు వేసుకుని ఎసరుని బాగా మరగనిచ్చుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత అందులో మనం కొలత తీసి పెట్టుకున్న వరి నూకని వేసి బాగా ఉడికించుకొని ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు గుమ్మడికాయ ముక్కల్ని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఈ గుమ్మడికాయ ముక్కల్ని కొబ్బరి కూరు వేసి దానికి 2 కప్పుల నీళ్లు పోసి ఉడకనిచ్చుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ గుమ్మడికాయలో కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడిటిని బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. మనం కొబ్బరి లచ్కూర చేసుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీలో రావాలి. జిల్లేడికాయల్లో లోపల స్టఫింగ్ పెట్టడానికి బాగా కొంచెం ఇది దోరగా వేగితే చాలా బావుంటుంది. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే ప్రాసెస్‌లోనే చేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూను ఆవు నెయ్యి కూడా వేసుకొని ఆ నెయ్యితో బాగా దోరగా మగ్గనివ్వాలి. తర్వాత ఫైనల్‌గా కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన చల్లారి పెట్టుకున్న వరి నూకని మెత్తగా మెదుపుకొని నీటితో చేతిని తడి చేసుకుంటూ ఇలాగా మూస కట్టుకొని ఆ మూసలో ఈ కొబ్బరి ఉండల్ని స్టఫింగ్లా పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా జిల్లేడికాయల్లా అల్లుకోవాలి. ఇప్పుడు ఈ అల్లుకున్న జిల్లేడికాయల్ని ఒక గిన్నెలో పెట్టుకొని ఒకసారి మళ్ళీ ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉన్న తీపి గుమ్మడికాయ జిల్లేడికాయలు రెడీ అయిపోతాయి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడూ డీప్ ఫ్రైల్లో చేసుకునే స్నాక్స్, మోడర్న్ ఐటెమ్సే కాకుండా ఇలా ట్రెడిషనల్ ఫుడ్ కూడా చేసి పెడుతూ ఉంటే డిఫరెంట్‌గా పిల్లలు మన ట్రెడిషనల్ ఫుడ్‌ని కూడా మర్చిపోకుండా ఉంటారు. వాటిలోని పోషకాలన్నీ కూడా వారికి ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. గుమ్మడికాయతో కూరలు, పులుసులు ఇంకా చాలా ఐటెమ్సే చెయ్యొచ్చు. అవన్నీ కూడా నేను వన్ బై వన్ షేర్ చేస్తానండి. అంతేకాకుండా జిల్లేడికాయలు కూడా చాలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. అవన్నీ కూడా షేర్ చేస్తాను. మరి ఒక్కసారి ఈ రెసిపీని మీ అందరూ కూడా ట్రై చేసి ఎలా అనిపించింది? ఇలా మీలో ఎవరైనా ట్రై చేసి ఉన్నారా? అది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.